నమస్కారం. చరిత్రలో కొన్ని సామ్రాజ్యాలుంటాయి. అవి కేవలం రాజ్యాలే కాదు, ఒక శకాన్నే నిర్మిస్తాయి. అలాంటిదే మొఘల్ సామ్రాజ్యం. కేవలం దండయాత్రలతోనే కాదు, అద్భుతమైన పరిపాలనతో, విభిన్న సంస్కృతుల కలయికతో దాదాపు 300 ఏళ్లపాటు భారతదేశాన్ని ఏలిన ఈ మహాసామ్రాజ్యానికి అసలు పునాది ఎలా పడింది? ఈరోజు ఆ కథేంటో చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, మొఘలుల మూలాల దగ్గర మొదలుపెట్టి బాబర్ సాధించిన విజయాలు, ఆ తర్వాత హుమాయూన్ ఎదుర్కొన్న కష్టాలు, ఇక అసలు సిసలైన సామ్రాజ్య నిర్మాత అక్బర్ దాన్ని ఎలా నిలబెట్టాడో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకుంటూ వెళ్దాం. అసలీ మొఘలులు ఎవరు, ఎక్కడ్నించి వచ్చారు? వాళ్ల కథ మొదలయ్యేది మధ్య ఆసియాలోని ఫర్గానా లోయలో. వాళ్ల రక్తంలోనే ఉంది అసలు విషయం. తండ్రి వైపునుంచి చూస్తే తైమూర్, తల్లివైపునుంచి చూస్తే చెంగీజ్ ఖాన్. అంటే ఇద్దరు ప్రపంచాన్ని గడగడలాడించిన యోధుల వారసత్వం అన్నమాట. ఆ వారసత్వమే వాళ్లకి ఆ సైనిక పట్టుని, ఆ అంతులేని ఆశయాల్ని ఇచ్చింది. సో ఈ విశ్లేషణలో మనం ముఖ్యంగా ముగ్గురుపై ఫోకస్ చేద్దాం. ఒకరు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్, 2 దాన్ని కోల్పోయి మళ్లీ గెలుచుకున్న హుమాయూన్, ఇక 3 అసలు సిసలైన మొఘల్ సామ్రాజ్యానికి రూపాన్ని, బలాన్ని ఇచ్చిన అక్బర్. వాళ్ల గెలుపోటములే ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్య భవిష్యత్తును రాసేశాయి. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. బాబర్ ఒక యువరాజు, కాని తన సొంత రాజ్యాన్నే కోల్పోయి నిరాశలో ఉన్నాడు. అయినా సరే అతను ఆగిపోలేదు. అతని కళ్ళు కాబూల్ దాటి భారతదేశపు అపారమైన సంపద వైపు చూశాయి. ఇది జస్ట్ ఒక దండయాత్ర కాదు, తనకంటూ ఒక కొత్త భవిష్యత్తును వెతుక్కుంటూ చేసిన ఒక పెద్ద సాహసం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒకవైపు లక్షల సైన్యంతో, 1000 ఏనుగులతో బలంగా ఉన్న ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహిం లోడి, మరోవైపు బాబర్ దగ్గర ఉన్నది కేవలం 12,000 మంది సైనికులు. మరి ఇంత చిన్న సైన్యంతో అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఓడించగలిగాడు? ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సమాధానం 3 కీలకమైన విషయాల్లో ఉంది. మొదటిది టెక్నాలజీ. అప్పటివరకు భారతదేశంలో పెద్దగా చూడని ఫిరంగులు, తుపాకులు. రెండోది ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహం, దాని పేరే తులుగ్మా. ఇక మూడోది అతని అశ్వికదళం. సైన్యం చిన్నదే అయినా చాలా క్రమశిక్షణతో, మెరుపు వేగంతో కదిలేది. ఈ 3 కలిశాయి, అంతే, ఒక అద్భుతం జరిగింది. అసలీ తులుగ్మా వ్యూహం అంటే ఏంటి? అది ఎంత పవర్ఫుల్ అంటే, ఒకసారి ఊహించుకోండి. పానిపట్టు యుద్ధం జరుగుతోంది. బాబర్ తన సైన్యాన్ని మధ్యలో ఫిరంగులతో పెట్టాడు. లోడి సైన్యం నేరుగా దూసుకొస్తోంది. సరిగ్గా అప్పుడే ఫిరంగులు గర్జించాయి. అదే టైంలో ఇరువైపులా దాక్కున్న బాబర్ అశ్వికదళం మెరుపులా వచ్చి వెనుకనుంచి దాడిచేసింది. అంతే, ముందు ఫిరంగుల దెబ్బ, వెనుక అశ్వాల దాడితో లోడీ సైన్యం ఏం జరుగుతోందో తెలిసేలోపే చిన్నాభిన్నమైపోయింది. పానీపట్టు విజయం ఒక ఆరంభం మాత్రమే. ఆ తర్వాత చూస్తే ప్రతి ఏటా ఒక పెద్ద విజయం. 1527లో శక్తివంతమైన రాజపుత్రులను ఓడించాడు. ఆ తర్వాత చందేరి, ఘాగ్రా యుద్ధాల్లో మిగిలిన శత్రువుల పనిపట్టాడు. కేవలం 4 సంవత్సరాలలో ఉత్తర భారతదేశం మొత్తం తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఒక కొత్త శకానికి నాంది పలికాడు. బాబర్ ఇంత కష్టపడి స్థాపించిన సామ్రాజ్యం ఆయన చనిపోగానే పెద్ద ప్రమాదంలో పడింది. ఎందుకంటే ఆయన కొడుకు హుమాయూన్కి తండ్రికున్నంత సైనిక నైపుణ్యంగాని, వ్యూహాత్మిక పట్టుకాని లేవు. సరిగ్గా ఇదే సమయంలో ఎవ్వరూ ఊహించని ఒక వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఇక్కడ ఈ ఇద్దరు పాలకుల మధ్య ఉన్న తేడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవైపు వారసత్వంగా సింహాసనాన్ని పొందిన హుమాయూన్ దాన్ని కాపాడుకోలేకపోయాడు. మరోవైపు ఒక సాధారణ జాగీర్దారు కొడుకైన ఫరీద్ తన సొంత ప్రతిభతో షేర్షాగా ఎదిగి హుమాయూన్ని 2 సార్లు ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, షేర్షా పాలించింది కేవలం 5 ఏళ్లే, కాని అతను చేసిన సంస్కరణలు ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికే పునాదులయ్యాయి. ఆయన తీసుకొచ్చిన వెండి రూపాయి ఉంది చూశారా, అదే మన ఆధునిక రూపాయికి మూలం. ఆయన కట్టించిన గ్రాండ్ ట్రంక్ రోడ్డు దేశ ఆర్థిక వ్యవస్థకే లైఫ్ లైన్ అయింది. విచిత్రం ఏంటంటే, తన శత్రువు వేసిన పునాదుల మీదే అక్బర్ ఆ తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. హుమాయూన్ తిరిగి ఢిల్లీని గెలుచుకున్నాడు, కాని కొద్ది రోజులకే ప్రమాదవశాత్తు చనిపోయాడు. అప్పుడు అతని కొడుకు అక్బర్కి కేవలం 13 ఏళ్లు. పేరుకే చక్రవర్తి, కాని రాజ్యమంతా అస్థిరంగా ఉంది. కాని ఆ పిల్లాడే ఆ తర్వాత చరిత్రలోనే గొప్ప చక్రవర్తులలో ఒకడిగా ఎదిగి మొఘల్ సామ్రాజ్యానికి అసలు సిసలైన రూపాన్నిచ్చాడు.
అక్బర్ విజయం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. స్టెప్ 1 సైనిక విజయాలు. ఎక్కడ ఆగకుండా యుద్ధాలు చేసి గుజరాత్, బెంగాల్, కాశ్మీర్ ఇలా దాదాపు భారతదేశం మొత్తాన్ని జయించాడు. స్టెప్ 2 పరిపాలన. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించడానికి మన్సబ్దారి లాంటి పటిష్టమైన వ్యవస్థలను తీసుకొచ్చాడు. ఇక ఫైనల్ స్టెప్ ప్రజలను ఒకటి చేయడం. దేశంలో ఉన్న విభిన్న మతాల, సంస్కృతుల ప్రజలందర్నీ కలుపుకోపోయాడు. ఈ మన్సబ్దారీ వ్యవస్థ అక్బర్ తెలివికి ఒక పెద్ద ఉదాహరణ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ర్యాంకింగ్ సిస్టమ్. దీనివల్ల వంశపారంపర్యంగా వచ్చే జమీందార్ల అధికారాన్ని తగ్గించి చక్రవర్తికి మాత్రమే జవాబుదారీగా ఉండే అధికారులను తయారుచేశాడు. వాళ్ళ ర్యాంక్, జీతం, వాళ్ళు ఎంత సైన్యాన్ని మెయింటైన్ చేస్తారన్న దానిపై ఆధారపడి ఉండేది. దీంతో అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ రెండూ ఒకే కంట్రోల్లోకి వచ్చాయి. అక్బర్ విధానాలు కేవలం అడ్మినిస్ట్రేషన్కే పరిమితం కాలేదు. అవి సామాజికంగా కూడా చాలా విప్లవాత్మకమైనవి. ఉదాహరణకి, అప్పటిదాకా ముస్లిమేతరులపై వేసే జిజియా, తీర్థయాత్రా పన్నులను రద్దు చేశాడు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది కోట్లాది ప్రజలకు ఈ రాజ్యం పరాయిది కాదు, మనది అనే నమ్మకాన్ని కలిగించింది. అక్బర్ ఎంత ఓపెన్ మైండెడ్ పర్సనో చెప్పడానికి ఈ ఇబాదత్ ఖానా ఒక మంచి ఉదాహరణ. ఫతేపూర్ సిక్రీలో కట్టించిన ఈ ప్రార్థనా మందిరంలో ఇస్లాం, హిందూ, క్రిస్టియన్, జైన్ ఇలా అన్ని మతాల పండితులను పిలిచి వాళ్లతో గంటల తరబడి చర్చించేవాడు. ఆయన ఉద్దేశం ఒక్కటే, అన్ని మతాల సారం ఒక్కటేనా అని తెలుసుకోవడం. ఈ ఆలోచనల నుంచే దీన్-ఈ-ఇలాహీ అనే ఒక కొత్త తాత్విక మార్గం కూడా పుట్టింది. సరే, ఇప్పటిదాకా బాబర్, హుమాయూన్, షేర్షా, అక్బర్ గురించి చూశాం. ఇప్పుడు వీళ్ళందరి పాలన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళు మన చరిత్రపై, మన సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపారు? షేర్షాన్న ఈ మాట చూడండి. కొన్ని జొన్నల కోసం నేను సామ్రాజ్యాన్ని కోల్పోయేవాణ్ణి. మార్వార్తో యుద్ధం గెలిచాడు, కాని ఆ గెలుపు కోసం చాలా నష్టపోయాడు. దీన్బట్టి మనకేమర్థమవుతుందంటే, సామ్రాజ్యాన్ని నిలబడాలంటే యుద్ధాలు గెలవడం ఒక్కటే కాదు, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. ఒక పాలకుడు ఎంత ప్రాక్టికల్గా ఉండాలో ఈ మాటలు చెబుతాయి. సో ఫైనల్గా చూస్తే మొఘల్ సామ్రాజ్య పునాది ఒక వ్యక్తి గొప్పదనం కాదు, అది ఒక ప్రాసెస్. బాబర్ తన సైనిక శక్తితో పునాది వేశాడో, షేర్షా తన పరిపాలనతో పిల్లర్స్ లాంటి సంస్కరణలు తీసుకొచ్చాడో, ఇక అక్బర్ తన రాజకీయ చాతుర్యంతో, అందర్నీ కలుపుకోబోయే తత్వంతో ఆ సామ్రాజ్యానికి ఒక పటిష్టమైన పైకప్పును నిర్మించాడు. వీళ్ళందరి విజయాలు, వైఫల్యాల కలయికే ఆ మహోన్నత సామ్రాజ్యం. ఈ చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సైనిక శక్తి, పరిపాలనా దక్షత, సాంస్కృతిక సహనం ఈ మూడింటినీ కలిపి అక్బర్ ఒక బహుళజాతి సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో చూపించాడు. మరి భిన్నత్వంలో ఏకత్వమున్న నేటి దేశాలు 16వ శతాబ్దపు ఈ మోడల్ నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకోవచ్చా? ఒక దేశాన్ని బలవంతంగా కాకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చరిత్రలోనే ఉందేమో ఆలోచించండి.